హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే చూసేయండి. ఇక్కడ బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే కాటన్ అండి, ఇది ప్యూర్ కాటన్ అనమాట. బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నారు. శారీలో క్లాత్ అయితే కాదు, కానీ బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నారు. ఇక్కడ లైనింగ్ అదంతా కూడా వాళ్ళే ఇచ్చారనమాట. వాళ్ళే ఇచ్చారు. ఇంకా అదే అని చెప్పేసి నేను కూడా అలాగే కట్ చేసేసాను. వాళ్ళు ఏది ఇస్తే అదే వేయాలి కదా. ఇంకా మొత్తం కూడా 5 బ్లౌజెస్ అయితే ఇచ్చారండి. నేను వైట్ కలర్ ఫ్రాక్స్ స్టిచ్ చేశాను కదా, ఇద్దరు సిస్టర్వి, వాళ్ళ మమ్మీ అనమాట. ఆ ఫ్రాక్స్ అయితే అప్పటికప్పుడు స్టిచ్ చేసి ఇచ్చేసాను. ఇంకా ఈ 5 బ్లౌజెస్ ఉన్నాయి. ఇంకొక శారీ, పేపర్ శారీ అని చెప్పాను కదా, అదొక శారీ ఉందన్నమాట. అది కూడా డ్రెస్ స్టిచ్ చేయాలి, రెండు కూడా ఇద్దరికి పిల్లలకి. ఇంకా ఇక్కడైతే ఏం చేశానంటే పైపింగ్ వేశానండి వేరే ఒక బ్లౌజ్కి అయితే. ఇంకా ఒక పాదం అయితే పెట్టానమాట, సింగిల్ పాదం అయితే పెట్టాను. ఇక్కడైతే మీకు ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలి, అది ఇక్కడ నేను షేర్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూస్తారని అనుకుంటున్నాను. మన వీడియోస్ మీకు కనుక నచ్చుతున్నాయి అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, లైక్ కూడా చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయటం లేదండి, అస్సలు నిజంగా చెప్పాలంటే చాలా బాధగా ఉంది నాకైతే. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే ఇవ్వట్లేదు. మీరు లైక్ చేసినట్లయితేనే మన వీడియోస్ ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తాయండి. ప్లీజ్ వీడియో చూస్తున్నప్పుడు ఒక లైక్, ఒక బటన్ అలా నొక్కేయండి, నాకు హెల్ప్ అవుతుందన్నమాట. ఇదొక్కటే అండి మీరు నాకు హెల్ప్ చేసేది. మన వీడియోస్ని ఫాలో అవుతూ ఇదొక్క హెల్ప్ అయితే చేసేయండి ఫ్రెండ్స్, రిక్వెస్ట్ అడుగుతున్నాను అనమాట. ఇంక ఇక్కడ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నాను, కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా, ఇప్పుడు హుక్స్లు కూడా కంప్లీట్ చేసేసాను. మార్నింగ్ కూడా ఒక బ్లౌజ్ స్టిచ్ చేసేసాను అనమాట. మొత్తం 5, 2 వచ్చేసి లైనింగ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి, 3 వచ్చేసి టువెట్ బ్లౌజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా వైట్ కలర్ బ్లౌజు ఇవన్నీ స్టిచ్ చేశాను కదా, తనైతే నిన్న తీసుకొని వెళ్ళిపోయింది. నైట్ కూడా స్టిచ్ చేశానండి, సారీ. నేను అది కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఏది కూడా షేర్ చేయలేదు. ఇంకా తను కావాలంటే తొందరగా స్టిచ్ చేసి ఇచ్చేసాను అనమాట. వీడియోని అయితే కంటిన్యూ చేసేయండి. చెప్పాలనుకున్నాను కదా, అదే ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను. బాబిన్కి థ్రెడ్ అయితే ఎక్కిస్తున్నాను అనమాట. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోయినట్లయితే నేను ఒకటి విన్నాను అంటే ఇన్స్టాలో వచ్చిందనమాట. ఇన్స్టాలో వచ్చింది, చూశాను, నాకు కూడా మంచిగా అనిపించిందండి. ఒక మోటివేటెడ్ స్టోరీ అనమాట. స్టోరీ అంటే ఓ పెద్ద ఇది అని కాదు, కానీ నాకు నచ్చింది, అదే మీతో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒక ఆవిడ ఉందనమాట, అంటే పెళ్ళి కాలేదండి, ఫ్యాన్సీ స్టోర్లో పనిచేస్తూ ఉందన్నమాట. సేల్స్ గర్ల్ లాగా, అంటే ఏవైనా కావాలంటే అందించడం, ఇలా పనిచేస్తూ ఉండే తను. 700 అంటే తన శాలరీ అప్పుడు. తనకి ఏంటంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ బ్యూటీ పార్లర్, అంటే బ్యూటీషియన్ నేర్చుకొని పార్లర్ రన్ చేయాలి అన్న ఒక ఆలోచన తనకు ఉండేదట. కానీ తను ఫ్యాన్సీ స్టోరీకి, అంటే వాళ్ళకి ఆర్థికంగా కూడా చాలా తక్కువగా ఉండేదన్నమాట, మనీ కూడా లేదు. అందుకు తను ఆ ఫ్యాన్సీ స్టోర్లో పని చేసుకుంటూ బ్యూటీషియన్ నేర్చుకోవాలి అని డిసైడ్ అయిపోయిందంట. డిసైడ్ అయిపోయి బ్యూటీషియన్ అయితే నేర్చుకుందండి. నేర్చుకొని అంటే తనకి పెట్టడానికి ధైర్యం అనేది చాలట్లేదన్నమాట. అంటే ఓన్గా రన్ చేయడానికి ధైర్యం చాలట్లేదు, మనీ లేదు. పార్ట్నర్షిప్గా ఇద్దరు పెట్టుకున్నారనమాట. ఏంటంటే బాగా రన్ అవుతుంది. మ్యారేజ్ కూడా చేసుకుంది తను. మ్యారేజ్ చేసుకున్నాక అప్పటికి కూడా పార్ట్నర్షిప్పే నడుస్తుందండి, కానీ బాగా రన్ చేసుకుంటూ వచ్చారు ఇద్దరు కూడా. రన్ చేసుకుంటూ వచ్చారు. తర్వాత ఏమైందంటే తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను పార్ట్నర్షిప్ ఇంకెవరైతే ఉన్నారో తనైతే వెళ్ళిపోయిందనమాట. తను లేదు. ఇంకా తినికి ప్రెగ్నెంట్ కదా, ఎలా రన్ చేయాలో తెలియట్లేదు. తిను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తను చూసుకుంటూ ఉండేది. ఇంకా తనే వెళ్ళిపోయిన తర్వాత ఎలా రన్ చేయాలో తెలియక క్లోజ్ చేసేసారనమాట. పార్లర్ అనేది క్లోజ్ చేసేసారు. మళ్ళీ తను డెలివరీ అయిపోయిన తర్వాత కంబ్యాక్ అయితే ఇచ్చిందండి. నిజంగా మనం ఏదైనా చెయ్యాలి, మనకి ఏదైనా బాగా ఇంట్రెస్ట్గా ఉంటే దాన్నైతే మనం అస్సలు వదలకూడదు. తను ఇప్పుడు ఏంటంటే ఏదో ఉందండి, తను బాగా బ్యూటీషియన్గా పేరు తెచ్చుకొని మోడలిస్ట్ అయితే అయిపోయిందనమాట. అలా ఉంటుంది. కొన్ని మనకి ఒకదాని మీద ఆశగా ఉంటుంది, ఇంకొకటి ఇష్టం లేకపోయినా చేస్తూ ఉంటాము. ఏదైతే మనకి ఇష్టంగా ఉంటుందో దాన్నైతే అస్సలు వదులుకోకండి. మనకి రేపటి రోజున అదే భవిష్యత్తు అవుతుందన్నమాట. అంటే
తను ఫ్యాన్సీ స్టోర్లో పని చేస్తున్నప్పటికీ తన బ్యూటీషియన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గలేదు. ఇంక ఇది చేస్తూ మనీ ఎర్న్ చేస్తున్నాను కదా చాలే అని కూడా అనుకోలేదు తనకి ఏదైతే ఇష్టం ఉందో దాని మీద కూడా టైం స్పెండ్ చేస్తూ 2 కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది. బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు తను ఒక పేరుగా అంటే పేరు కూడా చాలా హైప్ వచ్చిందనమాట. తను ఇప్పుడు మోడలిస్ట్. చాలామందికి కూడా మేక్ ఓవర్ చేయడం కానీ, మోడలిస్ట్ అంటే డ్రెస్సెస్ డిజైన్స్ చేయడం కానీ ఇలా అనమాట. చాలా గొప్పగా పేరు తెచ్చుకుంది తనైతే. యూట్యూబ్లో కాదు కానీ ఇన్స్టాలో అలా బాగా పేరున్న ఆవిడే అనమాట తను. యూట్యూబ్ ఉందో లేదో మరి నాకైతే తెలీదు. నేను ఇన్స్టాలోనే చూశాను ఆ స్టోరీ అనేది. నేను ఏవైనా అండి ఇప్పుడు ఏదైనా నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే ఏంటక్క మీరు స్టిచ్ చేస్తూ ఈ స్టోరీస్ చెప్తున్నారు అనేసి అనుకోవచ్చు. నేను ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు నేను బ్లౌజ్ స్టిచ్ చేయడము మీరు చూస్తున్నట్లయితే మీకు కూడా అంతో ఎంతో అవగాహన అయితే ఉంటుంది. అవునంటారా కాదంటారా అండి? నేర్చుకునే వాళ్ళైతే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పిన్ టు పిన్ నాకు చెప్పక్క ఎలా ఏంటి బ్లౌజెస్ ఇవన్నీ అని చెప్పేసి అడగండి, వీడియోస్ చేస్తాను. నేను ఇక్కడ ఏంటంటే ఇవన్నీ స్టోరీస్ నేను ఏవైతే నా చెవును పడుతున్నాయో నేను ఏదైతే చూస్తున్నానో అవన్నీ కూడా మీకు షేర్ చేస్తే మీకు హెల్ప్ అవుతాయి అనే ఉద్దేశం అండి నాదైతే. నిజంగా మీకు కూడా అంటే అవగాహన వస్తుందన్నమాట. నేను చూసినవి మీరు చూడకపోవచ్చు, అందుకే మీతో షేర్ చేస్తున్నాను. చాలా వరకు కూడా మీరు మోటివేట్ అవ్వడానికే చూస్తానండి నేను నిజంగా. అంటే ఖాళీగా ఉన్నవాళ్ళు ఏదో ఒక థాట్ వచ్చేసి ఏదైనా చెయ్యాలి అనుకుంటారు కదా, అందుకోసం మీతో షేర్ చేస్తున్నాను ప్రతిదీ కూడా నేను. మీకు యూజ్ అవుతే నాకు కూడా చాలా హ్యాపీ అండి నిజంగా. ఇక్కడైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను, తను అక్కడ కూడా అక్క స్టిచ్ చేసుకుంటుందన్నమాట. మిషన్ ఆయిలింగ్ అటు సైడ్ వచ్చేసింది. పక్కన సలీమా వచ్చేసి ఏం చేస్తుందంటే చెప్పాను కదా వీళ్ళది ఇంకొక శారీ అయితే పేపర్ శారీ ఉంది అని చెప్పాను కదా, అవి కట్ చేసి ఇచ్చేసానండి. తనైతే జాయింట్స్ అయితే చేస్తుంది. వేరే అక్క అయితే వచ్చిందనమాట మన షాప్కి, పైపింగ్ నేర్పిస్తావారా అని చెప్పేసి. నాకు అంత టైం లేదు అని చెప్పాను, కానీ పక్కన అక్క వచ్చేసి నన్ను ఒక ఎత్తున కూర్చోబెట్టేసింది. ఏంటి అంటే ప్రసన్న నేర్పించేస్తుంది, అలా ఏం మొహమాటం ఉండదు, బాగా కలిసిపోతుంది ఇది అది అని చెప్పిందనమాట. ఇంకేం చేస్తాను చెప్పండి, అంత ఎత్తున కూర్చోబెడితే ఒప్పుకోక తప్పదు కదా. ఒప్పుకున్నాను. సాటర్డే అయితే వచ్చి అడిగిందనమాట, అరే అన్నీ కుడతానురా నేను బ్లౌజెస్ అవన్నీ, కాకపోతే నాకు పైపింగ్ ఒక్కటి రావట్లేదు అని చెప్పేసి అడిగింది. ఇంకా నేర్పిస్తానులే అక్క అని చెప్పేసి అన్నాను. ఈరోజు మండే కదా, మండే నుంచి వస్తాను అంది. ఈరోజు మార్నింగ్ అయితే రాలేదు, నాకు తెలిసి ఈవినింగ్ అయితే వస్తుందేమో అనుకుంటున్నాను. ఈరోజు మార్నింగ్ సలీమా కూడా రాలేదండి మన షాప్లోకి, వర్క్ అయితే ఉంది అని చెప్పేసింది. బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసాను. అక్క నువ్వు ఆ డ్రెస్ కుట్టద్దు నేనే కుడతాను అని చెప్పేసి అనింది అనమాట సలీమా. సరే అని చెప్పేసి వదిలేశాను. చూద్దాం ఈరోజు వస్తుందో రాదో చూడాలి. బంధువులు కూడా ఉన్నారు అనేది కాల్ చేస్తే నేను. సలీమా నాకు చాలా వరకు బాగా హెల్ప్ చేస్తూ ఉంటుందండి. తనకి ఏదైనా డౌట్స్ అలా ఉన్నా కూడా నేను క్లియర్ చేస్తూ ఉంటాను. ఒకరికి హెల్పింగ్ బాగుంటుంది అనమాట. ఇంకా ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకొకటి కూడా నేను ఈరోజు స్టిచ్ చేసేసానండి. 2 కూడా అయిపోయాయి లైనింగ్ బ్లౌజెస్. 3 అయితే ఉన్నాయి అనమాట, 2 వైట్ బ్లౌజెస్. ఆ 3 కూడా ఇంకా ఇప్పుడు వెళ్తాను కదా, వెళ్తే ఈరోజు 2 చేస్తాను, 2 అయితే చేస్తాను. ఖచ్చితంగా చేయాలి. తెలీదు, ఒకవేళ వెన్స్డే షాప్ పెడతాను, లేదంటే ఒక చిన్న వర్క్ అయితే ఉంది, చూద్దాం. నా అవసరం ఉంది అనుకుంటే కనుక షాప్ అయితే క్లోజ్ చేసేస్తాను, నా అవసరం లేదు అనుకుంటే కనుక షాప్ అయితే ఓపెన్ చేస్తానన్నమాట. ఈ బ్లౌజ్ ఇది ఈరోజు మార్నింగ్ అండి వీడియో తీశాను, ఇది చేశానమాట. ఇది కూడా ఇంకా అక్క వచ్చేసి తన బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసిన తర్వాత ఇంకా స్టిచ్ అయితే చేసుకుంటుంది. ఈరోజు చిన్న క్లిప్ అయితే తీసాను, ఎక్కువైతే షూట్ చేయలేదండి. అదేంటో కెమెరా వచ్చేసి సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదు అనమాట, ఎండ్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది. కొద్దిగా అటు ఇటు అయిపోయిందా, నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది, అందుకని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేయలేదు. ఇంక ఇప్పుడు వెళ్తే 2 బ్లౌజెస్ ఆ 2 కూడా చేశాను అనుకోండి. ఇంకొక బ్లౌజు, ఒక శారీ అయితే ఇచ్చారండి, పట్టు శారీ మన కస్టమరు. తను ఎప్పుడు వచ్చింది, సాటర్డే వచ్చిందనమాట. సాటర్డే ఈవినింగ్ అలా వచ్చింది మన షాప్కి. ఇలా ఫ్రాక్స్ అవి డిజైన్ చేస్తారంటే చేస్తానక్క అంటే కాస్ట్ ఇది అదంతా మాట్లాడేసుకుంది. లైనింగ్ కూడా తీసుకుంది. లైనింగ్ కూడా మనకి ఇంకా డబ్బులు ఇవ్వలేదు,
తను వచ్చేసి డ్రెస్ అయితే కొలతలకి తీసుకొని వస్తాను అక్క అని చెప్పేసి అనిందనమాట. సరే అన్నాను. సాటర్డే ఇంక అప్పుడే తీసుకొని వస్తాను అక్క, ఒక 10 మినిట్స్ ఇంటికి వెళ్ళేసి వస్తానంది. ఆ రోజు రాలేదు. ఇంకా సండే నిన్న కూడా ఓపెన్ చేశాను, నిన్న కూడా రాలేదు. ఈరోజు కూడా చూశాను వస్తుందేమో అని చెప్పేసి. తనకి 29th ఇవ్వాలి అని చెప్పేసి అనింది. ఇంకా రేపు ఒక్కరోజే కదా టైము కావాలి అంది. సరే అన్నాను, కానీ తను రాలేదన్నమాట. చూద్దాం ఈరోజు వచ్చి ఇంక రేపటికి అప్పటికప్పుడు కావాలంటదేమో. కావాలి అంటే ఇంక తప్పదు, స్టిచ్ చేయాల్సి వస్తుంది కన్ఫామ్గా. చూసారు కదా వీడియో ఇలా సరిగ్గా ఫోకస్ అవ్వట్లేదన్నమాట. ఈరోజు అండి బండి కొద్దిగా ట్రబుల్ ఇచ్చింది. అది సైలెన్సర్ అనేది పోయిందనమాట. అందుకని చెప్పేసి షాప్ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాను. వాకబుల్ డిస్టెన్సే అండి, మరీ దూరం అయితే ఉండదు, నడిచి వెళ్ళగలచ్చు. కాకపోతే ఈరోజు మార్నింగ్ నడిచి వెళ్ళానా, వచ్చేటప్పుడు నడుచుకుంటూ వచ్చాను. ఆఫ్టర్నూన్ కూడా అస్సలు వీపు ఉంటుంది కదా బ్యాక్ సైడ్ పెయిన్ అయితే వచ్చిందండి. జస్ట్ అలా కొద్దిసేపు కవితతో మాట్లాడుకుంటూ ఫోన్ చేశాను. స్టార్టింగ్ కవితకి షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వాకబుల్ డిస్టెన్సే అండి. ఈ 3 మినిట్స్ నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి స్టెప్స్ ఎక్కేసేటప్పటికే నొప్పి వచ్చేసింది అనమాట. నడచడం ఎక్కువగా అలవాటు లేదండి. ఇంకా నొప్పి అయితే వచ్చేసింది. రెస్ట్ అయితే తీసుకున్నాను. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి హుక్స్లు అయితే ఈ బ్లౌజ్కి అయితే వేయలేదండి. బ్లాక్ బ్లౌజ్కి కంప్లీట్ అయిపోయింది. ఈ బ్లౌజ్కి వేసేసి ఇంకా అప్లోడ్ పెట్టేసి షాప్కి అయితే వెళ్ళిపోవాలి. లేట్ అయితే అయిపోయింది. బైక్ అయితే రెడీ అయ్యి వచ్చేసిందండి. స్కూటీ అయితే మంది. ఇంకా స్కూటీలో అయితే వెళ్ళిపోవచ్చు. చెప్పలేను అంటే మా ఆయన చెప్పారు ఈవినింగ్ ఇస్తారేమో అని చెప్పేసి అన్నాడు తను. ఇప్పుడు కూడా నడుచుకుంటూ వెళ్ళాలా అనేసి అనుకున్నాను. కానీ వాళ్ళు తెచ్చేసి బైక్ అయితే స్కూటీ మన ఇంటి దగ్గర పెట్టేశారు రిపేర్ చేసేసి. హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట. అసలే ఎక్కువగా ఉందండి ఎండ. అందులో మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళాలంటే నాకు అస్సలు కానిపోని. ఎప్పుడు అంటే ఎక్కువ దూరం నడచలేదనమాట. నడిచిందల్లా ఈ షాప్కి. మొన్న మా సాగర్ ఉన్నప్పుడు మా మరిది పిల్లల్ని తీసుకొని ఊరికి వెళ్ళిపోయాడండి అన్నట్టు మర్చిపోయాను. పిల్లలు అయితే బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సాటర్డే వెళ్ళారనమాట. సాటర్డే ఈ టైంకి వెళ్ళారు. 2:30కి బయలుదేరారు సాటర్డే. ఇంకా పిల్లలైతే ఊర్లో ఉన్నారు. ఇంక నేను ఒక్కదాన్ని, నేను మా ఆయన అనమాట. ఇంకా నాకు కూడా కవిత అన్నింది బోరు కొట్టదానికి పిల్లలు లేరు కదా అని చెప్పేసి. షాప్ ఉంది కదా అండి, అంత అనిపించదు. కానీ ఇంటికి వచ్చేసరికి అనిపిస్తుంది అనమాట పిల్లలు లేరు అని చెప్పేసి. ఇంకా ఏం చేయలేం, వాళ్ళు కూడా ఫుల్ ఎంజాయ్ చేయాలి కదా, అందుకని వదిలేశాను. ఊరికైతే వెళ్ళిపోయారు. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్.